ట్రంప్ సుంకాలు చెల్లవు ఎవరంటున్నారు? ఇది ఏ దేశమో కాదన్నది ఆ ఆ యొక్క అమెరికాకు సంబంధించినటువంటి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. ఏమంటారు ఇక్కడ? అలా విధించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ అమెరికా సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ సుంకాలు చెల్లవు అని చెప్పేసి కూడా చెప్పింది. సో ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆ కనివిని ఎరుగని రీతిలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అధికారం లేకున్నా అత్యవసర చట్టం కింద అడ్డగోలు సుంకాలు విధిస్తామంటే కుదరదని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుంకాలు విధించేటువంటి అధికారం కాంగ్రెస్కే ఉంది తప్ప రాజ్యాంగ నిర్మాతలు ఆ హక్కును కార్యనిర్వాహక శాఖకు అప్పగించాలని స్పష్టం చేసింది. ట్రంప్ నిర్ణయం వల్ల రాజ్యాంగ విరుద్ధమని కోర్టు చెప్తే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అమెరికా ప్రయోజనాలకే విరుద్ధంగా ఉందంటూ ట్రంప్ మండిపడ్డారట. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మానసికమైనటువంటి దాంతో రోగంతో ఈరోజు దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఈ సుంకాల పేరిట అదనపు ట్యాక్స్ వసూలు చేసి వివిధ రకాల ఎవరైతే దేశాలున్నాయో ఆ దేశాల మీద ఆజమాయిషి చెలాయించాలన్నటువంటి ఏదైతే కుట్ర జరుగుతుందో దానిపైన అమెరికా సుప్రీంకోర్టు ఈరోజు పెద్ద ఎత్తున ట్రంప్కు ఎదురు దెబ్బ తగిలే విధంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటిదాకా ట్రంప్ ఏవైతే సుంకాలు వేసిండో అవన్నీ కూడా చెల్లవు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పు దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు చెప్తే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందంటూ ట్రంప్ మండిపడ్డారట. సో చూడండి, ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టు చెప్పింది. అసలు కోర్టే సరైనది కాదంటూ ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో ఇట్లా ఉంటుంది. ట్రంప్ వాడు ఎవరిని కూడా లెక్కేసే పరిస్థితి లేడు. ఇలాంటి వాళ్ళు దేశాధినేతలుగా తయారై దేశాలన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఒకవైపు మోడీ, ఒకవైపు ట్రంప్, ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఆ దేశాలను నాశనం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అమెరికా ప్రయోజనాలకే విరుద్ధంగా ఉందంటూ ట్రంప్ మండిపడ్డారు. విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారంటూ జడ్జిలపైనే ఆరోపణలు చేశారు. వారు అమెరికాకి అవమానకరమని దుయ్యబట్టారు. సుంకాలపై తగ్గేది లేదని, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలు అమలు చేస్తామని తేల్చి చెప్పారు. వేరే చట్టాల కింద అన్ని దేశాలపైన 10% ప్రత్యామ్నాయ సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారంటూ చూస్తున్నాం. అంటే ఆ యొక్క న్యాయస్థానాలు, ఇండిపెండెంట్ గా ఉండేటువంటి న్యాయస్థానాలు ఆ జడ్జిలపైనే ఆరోపణలు చేస్తున్నాడు వీడు. అంటే నిజంగా వీడికి పిచ్చిలేసిందన్నట్టే కనబడతా ఉంది. అత్యవసర చట్టం కింద సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదు. అత్యవసర చట్టం కింద సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి లేదు. ఇది సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి విషయం. ఆ చట్టం కింద వాణిజ్యాన్ని నియంత్రించే హక్కు మాత్రమే ఉంటుంది. ఆ చట్టం కింద వాణిజ్యాన్ని నియంత్రించే హక్కు మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందు ఏ అధ్యక్షుడు ఇలా సుంకాలు విధించలేదు. టారిఫ్లను కొట్టేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. మొత్తం కంప్లీట్ గా ఆ సుంకాలకు సంబంధించినటువంటి టారిఫ్లు అవుతున్నాయో వాటన్నింటినీ కూడా కొట్టేసి ఈరోజు ట్రంప్కు అతిపెద్ద భారీ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ట్రంప్కు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. చేస్తాడా? అమెరికా తీర్పును వ్యతిరేకిస్తున్నాడు, కానీ ప్రజా నిర్ణయం ఏ విధంగా ఉందో బరిలోకి దిగితే, రిజైన్ చేసి మళ్ళా ఎన్నికల్లో దిగితే తెలుస్తుంది. 6-3 మెజార్టీతో దిగువ కోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం అమెరికా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా సుంకాల రూపంలో వసూలు చేసింది దాదాపు 16 లక్షల కోట్లు. తిరిగి చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించిన దిగుమతిదారులు దాని గురించి తీర్పులో ప్రస్తావించిన మెజార్టీ న్యాయమూర్తులు తీర్పులో భారత్పై సుంకాల ప్రస్తావన, ట్రంప్ నియమించిన 3 జడ్జిలో ఒక్కరే సుంకాలకు అనుకూలం. భారత ఎగుమతులకు మళ్లీ జోష్. ట్రంప్ ప్రతీకార సుంకాల కొట్టువేతో భారత్పై గత టారిఫ్లు అమెరికాకు వెళ్లే మొత్తం ఎగుమతులు 7.26 లక్షల కోట్లు. అందులో 75,000 కోట్ల ఉత్పత్తులపై యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్ సుంకాలు ఇవి చాలా తక్కువ, సగటున 3.3% మాత్రమే అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో మొత్తానికైతే ట్రంప్కు అతిపెద్ద భారీ షాక్ ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. అంటే న్యాయస్థానాలు ఇండిపెండెంట్ గా పనిచేస్తే ఆ యొక్క దేశాలకు, ఆ యొక్క రాష్ట్రాలకు చాలా రకాల బెనిఫిట్ జరుగుతాయి. ఈరోజు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, పాలకులు అడుగులకు మడుగులొత్తే విధంగా ఉంటే ఈరోజు ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడదు. ఈరోజు అమెరికా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈరోజు ట్రంప్ విధిస్తున్నటువంటి ఏవైతే సుంకాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు అవి చెల్లవు అంటూ కూడా అమెరికా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు పైన, జడ్జిల పైన కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ట్రంప్ ఈరోజు ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాదు. అట్లా ఉంది పరిస్థితి. సుంకాలు రంకెలు వేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం మూకుతాడు వేసింది. విమోచన దినం పేరుతో గత ఏడాది ఏప్రిల్ 2వ తేదీన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద పలు దేశాలపై ఆయన విధించినటువంటి భారీ టారిఫ్లు కొట్టేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ చట్టం కింద ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప సుంకాలు విధించే హక్కు ఉండదని తేల్చెప్పింది. తన అధికార పరిధిపై ట్రంప్ చేసిన అత్యంత వివాదాస్పద వాదనలు తోసిపుచ్చింది. సుంకాల మూత మోగించడానికి 1977 నాటి IEEPA చట్టాన్ని ట్రంప్ ఉపయోగించిన తీరు ఆయన అధికార పరిమితి మించి ఉందంటూ దిగువ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో సమర్థించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కాంగ్రెస్ కి ఉంటుందని, టారిఫ్లు కూడా పన్నుల్లో భాగమేనని మెజారిటీ జడ్జిలు స్పష్టం చేశారు. పన్నులు విధించే అధికారంలో ఏ భాగాన్ని కార్యనిర్వాహక శాఖ రాజ్యాంగం అప్పగించలేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అయినా కానీ ఇంకా కొనసాగుతాయి అని ఎంత గుడ్డిగా చెప్తున్నారు చూడండి, ఎంత దారుణంగా చెప్తున్నారు చూడండి ఒకసారి. సో వసూలు చేసింది ఎంత అంటే దాదాపు ఇప్పటి వరకు 76 లక్షల కోట్లు ఎంతో వసూలు చేసినట్టు తెలుస్తోంది. తీర్పును అధ్యయనం చేస్తున్నామంటూ ప్రపంచ దేశాల స్పందన అంటూ చూస్తున్నాం. సో ఇలా విధించారు. నిరుడు ఏప్రిల్ 2న సుంకాల మూత మోగించిన ట్రంప్ అమెరికాతో వాణిజ్య సంబంధాలు ఉన్నటువంటి అన్ని దేశాలపైన జాతీయ అత్యవసర చట్టం కింద 10% కనిష్ట సుంకం ఉంటుందని, తమపై అధిక సుంకాలు విధిస్తున్నటువంటి దేశాలపై దానికి అదనంగా ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంపై తమపై 52% సుంకాలు విధిస్తున్నట్టు భారతదేశంపై తాము అందులో సగం అంటే 26% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనా 54% అయితే, యూరోపియన్ యూనియన్ దేశాలపై 20%, వియత్నాంపై 46%, థాయిలాండ్పై ఇట్లా మొత్తానికైతే మొత్తం సుంకాలంతా కూడా పెంచేసి అన్ని దేశాలు కూడా షాక్ ఇచ్చిన విషయం మనం గమనిస్తా ఉన్నాం. సో సుంకాలు కొనసాగుతాయి అంటూ చెప్తా ఉన్నాడు. ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనసాగిస్తాం. సాధారణ సుంకాలకు అదనంగా మరో 10% విధిస్తున్నాం. భారత్తో వాణిజ్య ఒప్పందంలో మార్పులు ఉండవు. పరస్పర సుంకాల కొట్టువేత అనంతరం ట్రంప్ వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నాడు అంటే 100% అమెరికా అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. వివిధ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి సుంకాల్ని చట్ట వ్యతిరేకమంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆ తీర్పు ఉన్నదన్నట్లు అమలవుతుందా, ఎవరు ఊహించని విధంగా ప్రవర్తించే ట్రంప్ ఏమైనా తిరకాసు పెడతారా అన్న ఆసక్తి నెలకొంది. అమెరికా రాజ్యాంగం ఈ విషయంలో ఏం చెబుతోంది అన్న చర్చ మొదలైంది. మన దేశ రాజ్యాంగం లాగే అమెరికా రాజ్యాంగం కూడా అధికారం ఏ ఒక్క వ్యవస్థలను కేంద్రీకృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. దాని ప్రకారం పన్నులు సుంకాలపై చట్టాలు చేసే అధికారం అమెరికా కాంగ్రెస్ కు, ఆ దేశ అత్యున్నత చట్టసభకు మాత్రమే ఉంది. సో చూడండి, ఇక్కడ పన్నులు సుంకాలపై చట్టాలు చేసే అధికారం అమెరికా కాంగ్రెస్ కు, అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అత్యున్నత చట్టసభకు మాత్రమే ఉంది. ఆర్టికల్ 1 కు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. సో ఆర్టికల్ 2 అధ్యక్షుడి అధికారాలు నిర్వచిస్తుంది. దీని ప్రకారం కాంగ్రెస్ చేసేటువంటి చట్టాలని అధ్యక్షుడు అమలు చేయాలి. ఆర్టికల్ 3 ప్రకారం చట్టాలని సుప్రీంకోర్టు విశదీకరిస్తుంది, న్యాయపరమైనటువంటి వివాదాన్ని పరిష్కరిస్తుంది. సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో ఈ అధికారుల విభజనే ఉటంకిస్తూ పన్నులు విధించే అధికారం కాంగ్రెస్ దే గాని అధ్యక్షుడిది కాదని స్పష్టం చేసింది. తద్వారా ట్రంప్ విధించినటువంటి సుంకాలు చట్ట వ్యతిరేకమని తేల్చింది. చట్టాలకు భాష్యం చెప్పే అధికారం కోర్టులది కాబట్టే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టడానికి ట్రంప్కు అధికారం లేదు. అంటే ప్రస్తుతానికైతే సుంకాలు వెనక్కి తీసుకోక తప్పదనే విశ్లేషకులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ట్రంప్ ఎట్టి పరిస్థితులను ఫాలో కావాల్సిందే. అయితే రాజ్యాంగాన్ని అనుసరిస్తూనే కొన్ని మార్గాల్లో ఆ తీర్పును అడ్డు లేకుండా చేసుకునే అవకాశాలు ట్రంప్ ముందున్నాయి. అవేమిటంటే, 1 అధ్యక్షుడు విధించిన సుంకాల్ని ఆమోదిస్తూ కాంగ్రెస్ చట్టం చేయడం, 2 తదనంతర కాలంలో సుప్రీంకోర్టు ప్రస్తావించిన తీర్పును పక్కన పెట్టి కొత్త తీర్పు ఇవ్వడం. కాంగ్రెస్ లో ట్రంప్లకు చెందిన రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉన్నందున చట్టం తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ విధానాలపై పూర్తి సానుకూలత లేదు, కొంత అసమ్మతి ఉంది. కాబట్టి పార్టీ ఎంపీలందరూ మద్దతు ఇస్తారా అనేది ఒక సందేహం అయితే ఉంది. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క సుంకాలను అమెరికా ఈ ట్రంప్ యొక్క విధానాలు వ్యతిరేకిస్తున్నారట. సో ఆయనకు ఆ యొక్క చట్టం చేయడానికి కావాల్సినంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మరి ఓట్లు వేస్తారా, చట్టం అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది సుంకాలకు సంబంధించినటువంటి ట్రంప్కు ఒక షాక్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.